కాంగ్రెస్ పాలనలో యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సాంప్రదాయ రీతిలో ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని స్వయంభూలను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని మల్లారెడ్డికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్టను దర్శించుకోవడం చాలా సంతోషకరమన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఉన్న ప్రతి దేవాలయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో యాదగిరిగుట్ట క్షేత్రాన్ని గొప్ప సంకల్పంతో పునర్నిర్మాణం చేశారన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు గాలి గోపురానికి బంగారం ఇవ్వాలని చెప్పగా తాము స్వంతంగా 1 కిలో బంగారం నియోజకవర్గం దాతల సహకారంతో 9 కిలోలు మొత్తంగా 10 కిలోల బంగారం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ యాదగిరిగుట్టను చాలా అభివృద్ధి చేశారని ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. మాజీ మేయర్ కానీ మా ప్రెసిడెంట్లు కానీ మా నాయకులతోటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చినాం. మంచిగా దర్శనం అయింది. అందరం కూడా దర్శనం చేసుకొని భగవంతుడిని ఒకటే కోరుకున్నాం. ఎందుకంటే ఆనాడు మా కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు నాకు ఒక ఆర్డర్ ఇచ్చాడు మా కేసీఆర్ గారు, మల్లారెడ్డి గారు మనం అందరం కలిసి గాలిగోపురం మనం మొత్తం బంగారం ఇవ్వాలని చెప్పి ఆయన ఒక్క ఆదేశంతో నేను నా సొంతం 1 కిలో మా తర్వాత మా నియోజకవర్గంలో దాతలతోటి 9 కిలోలు మొత్తం ఆనాడు గాలిగోపురానికి 10 కిలోల బంగారం ఇచ్చింది మేమే. మా దాతలతోటి అందరి సహకారంతో తీసుకొచ్చి ఈరోజు అదే సంతోషం అనిపిస్తుంది. గాలిగోపురం చూసినా యాదగిరిగుట్ట పునఃప్రారంభించుకున్నప్పుడు కూడా పూజలలో కూడా నేనే పాల్గొన్నాను ఫ్యామిలీతో. ఎందుకంటే మా కేసీఆర్ గారు తెలంగాణలో ఆయన ఒకటే తపన, తెలంగాణలో ప్రతి గుడి అభివృద్ధి చెందాలి, ప్రతి దేవాలయం అభివృద్ధి చెందాలి. మనోళ్ళందరూ కూడా ఉన్న దేవాలయాలను కూడా అక్కడ పక్క రాష్ట్రాలలో ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో చాలా భారీ ఎత్తున యాదగిరిగుట్టను యాదగిరిగుట్టను ఎటో తీసుకొచ్చింది. కానీ ఆ రోజు చాలామంది భక్తులకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ రోజు సత్యనారాయణ వ్రతం కానీ వాళ్ళని నిద్ర చేయాలన్నా కానీ పైననే చేతులు, కానీ ఇప్పుడు ఆ సౌకర్యాలు లేవు. మరి ఎట్లయితుందో అది నాకు తెలుస్తలేదు. కానీ చాలామంది భగవంతుని దగ్గర నిద్ర చేయాలి, భగవంతుని సన్నిధుల్ని వ్రతం చేయాలి అని ఉంటుంది. కానీ ఇక అప్పుడు సౌకర్యాలు లేవు. కానీ ఇంకా బాగా చేయవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలి, ఇంకా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే యాదగిరిగుట్ట మన పెద్ద పుణ్యక్షేత్రం, ఇంకా బాగా చేయాలని కూడా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం.